ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ఫస్ట్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను కూడా మీ ఏరియా వాడినే. సో అదొక చిన్న అది కూడా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాను. మాది ఏలూరు. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా మూవీస్ మీకు ప్రెస్ మీట్స్ జరుగుతూ ఉంటాయి, వస్తుంటారు వెళ్తుంటారు, ప్రతి ఒక్కళ్ళు సినిమా హిట్ అంటారు, అందరూ అదే చెప్తారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా చాలా వాల్యూతో ఉన్న సినిమా అయితే మేము తీసామని చాలా గట్టిగా చెప్పగలుగుతాం. సో యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే 2 పాయింట్స్ టచ్ చేసాం. బేసికల్లీ ఆ 2 పాయింట్స్ ఏంటంటే, మనిషి బతకటానికి ఒక తోడు అనేది కావాలి, అలాగే అతను నడవటానికి ఒక దారి అనేది కావాలి. ఈ తోడుకి దారికి మధ్య జరిగే ఒక కాన్ఫ్లిక్ట్ కానీ సంఘర్షణ కానీ ఉంటుంది చూసారా, అది ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేసే సినిమా అవుతుంది. ఆలోచింపజేసే సినిమా అని చెప్పి వేరే రకంగా అనుకోవద్దు. మీరు థియేటర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు మీ మొహంలో నవ్వు ఎక్కడికి పోతుంది. 100% ఇది మీకు కావాలంటే మేము ప్రామిసరీ నోట్ కూడా మీకు ఇస్తాం. ఓకే, ప్రామిసరీ నోట్ కూడా మీకు ఇస్తాం, మీరు సంతకం కూడా పెడతాం మేము. సో మీ మొహంలో ఖచ్చితంగా మీకు నవ్వు అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఒక సినిమా దీన్ని మేము ఎలా చూస్తున్నామంటే, బేసికల్లీ అగ్రికల్చర్ అనే టాపిక్ని టచ్ చేసాం. అగ్రికల్చర్ వ్యవసాయం అనేది ఏంటంటే, ఒక భారతదేశం అనే దానికి మన భారతదేశం ఎలా నిర్మించబడిందంటే వ్యవసాయం మీద నిర్మించబడిందని చెప్తాం. రీసెంట్గా మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా దాన్ని చాలా వాల్యుబుల్గా పైకి తీసుకెళ్తున్నారు. సో దాన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసిన ప్రయత్నం ఏంటంటే, టెక్నాలజీకి అగ్రికల్చర్కి ముడిపెడితే ఏమవుతుంది. సో ప్రతి ఇండస్ట్రీ ఎవాల్వ్ అవుతుంది, కానీ అగ్రికల్చర్ అనే ఇండస్ట్రీ ఎవాల్వ్ అవ్వట్లేదు. ఒకవేళ కనుక అగ్రికల్చర్ కనుక టెక్నాలజీ తోడైతే, సో అప్పుడు అగ్రికల్చర్కి వచ్చే తేడా కానీ, దాంట్లో వచ్చే విప్లవం కానీ, దాంట్లో వచ్చే రెవల్యూషన్ కానీ ఎంత మంచి చేస్తుంది అనేది చెప్పడానికి చేసిన చిత్రం మాట. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఒక లవ్ ట్రాక్ అనేది చాలా హిలేరియస్గా, ఇంటెలిజెంట్గా మనందరికీ ప్రజెంట్ బయట సొసైటీలో జరుగుతున్న సిస్టమ్ మీద రన్ చేసే ఒక లవ్ ట్రాక్ కూడా అద్భుతంగా దీంట్లో ఇంక్లూడ్ చేసామండి. సో మీ అందరికీ తెలిసిన విషయం ఇంకోటి ఏంటంటే, మాకన్నా మీకు ఇంకెక్కువ తెలుస్తుంది, ఇవాళ మ్యారేజ్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ వెంటిలేటర్ మీద ఉంది. మీరు జస్ట్ ఇవాళ రిసెప్షన్కి వెళ్తారు, రిసెప్షన్కి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఇంకా మనం ఆ టేస్ట్ల గురించి మాట్లాడుకుంటాం. రిసెప్షన్లో ఆ ఫుడ్ పెట్టాడరా, ఈ ఫుడ్ పెట్టాడరా, ఎంత టేస్టీ చికెన్ పెట్టాడరా అది అనుకుంటాం. కానీ 10 డేస్లోనే వాళ్ళిద్దరు డైవర్స్కి అప్లై చేశారనే విషయం కూడా మనకి ఇమీడియట్గా తెలుస్తుంది. సో మాకన్నా మీకు ఇంకా ఎక్కువ క్యాచ్ చేస్తారు. సో ఈ వెంటిలేటర్ మీద ఉన్న ఈ మ్యారేజ్ సిస్టమ్కి కూడా అద్భుతమైన ఒక సొల్యూషన్ ఇచ్చామండి. సో మీరు క్లైమాక్స్ కనుక చూస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు ఈ సినిమా క్లైమాక్స్ చూసి. అంత స్ట్రాంగ్గా మేము ఎందుకు చెప్తున్నామంటే, డెఫినెట్లీ ఈ క్లైమాక్స్ అనేది సొసైటీ గమనాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. అంత కాన్ఫిడెంట్గా, అంత బల్లగుద్ది మరీ చెప్పగలుగుతున్నాం అన్నమాట. సో మీరు ఆ క్లైమాక్స్ ఏదైతే జీవితం గురించి చెప్పిన క్లైమాక్స్, నడిచే దారి, అలాగే ప్రేమించే మనిషి, ఈ 2 కాన్ఫ్లిక్ట్స్ని కలుపుతూ తీసుకొచ్చిన ఈ చిత్రాన్ని ఖచ్చితంగా మీరు అందరూ ఆదరిస్తారు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం అంటే, ఖచ్చితంగా ఈ సినిమా డెఫినెట్లీ మన సొసైటీ గమనాన్ని మారుస్తుందండి. సో ఈ మ్యారేజ్ సిస్టమ్ని అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమా ట్రావెల్ చేసిన విధానం నిత్యం మీకు నవ్విస్తూ ఆ సినిమా చూస్తున్నంతసేపు, నిన్నే సెన్సార్ కూడా లెంత్ లాక్ చేసాం, 2 hours 9 minutes 100% మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. అంత కాన్ఫిడెంట్గా మేము చెప్తున్నాము. సో మీరందరూ మీ ఏరియా బిడ్డగా, నన్ను సొంతంగా మీ సొంత మనిషిగా అనుకొని ఈ సినిమాని ఖచ్చితంగా ప్రమోట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ ఒక సాంగ్ కూడా మీకు ప్లే చేయబోతున్నాం. ఈ సాంగ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, శ్రీకృష్ణుడు వ్యవసాయం చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో మా సినిమా అంత గొప్పగా ఉండబోతుందండి. ఒకప్పుడు భారతదేశం అనే పాయింట్లో శ్రీకృష్ణుడు కూడా వ్యవసాయం చేశాడు. బలరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ వ్యవసాయం చేశారు. మనం కూడా వ్యవసాయం చేయాలి, కానీ అది ఎలా చేయాలంటే పాత పద్ధతిలో కాదు, కొత్త పద్ధతిలో చేయాలి. రెవల్యూషన్ తీసుకురావాలి, టెక్నాలజీ వాడాలి, చదువుకున్న ప్రతి ఒక్కడు వ్యవసాయంలోకి రావాలి. అప్పుడే బతకడానికి ఒక దారి, తినే తిండికి ప్రతి దానికి ఒక వాల్యూతో పాటు మన జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది. సో ఇప్పుడు మనం చూడబోయే సాంగ్ కూడా ప్రెస్ మీట్ మేము మాట్లాడిన తర్వాత మీరు చూడబోయే సాంగ్ శ్రీకృష్ణుడు వ్యవసాయం చేస్తే ఎలా ఉండబోతుందో ఈ సాంగ్లో చూపించబోతున్నాం. సో మీరందరూ దయచేసి ఈ సాంగ్ని చూసి దీన్ని మీరు మీ సొంత సినిమా కింద ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా సొసైటీలో ఒక 1% అన్న మార్పు తీసుకురావచ్చండి. అలా అని చెప్పేసి మేమేం క్లాసులు పేకట్లేదు, అయ్యి బాబో అని చెప్పేసి మీకు దండాలు పెట్టే సినిమా తీయలేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, మీకు మళ్ళీ చెప్తున్నాం, అసలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు.
థియేటర్కి వచ్చిన టైటిల్ కార్డు దగ్గర నుంచి ఎండ్ శుభం కార్డు పడేంత వరకు మీరు ఖచ్చితంగా మొహంలో చిరునవ్వు ఎక్కడికి పోదండి. ఆఖరికి ఇక ఫైనల్ ఒక్క మాట చెప్తున్నానండి, ప్రతి సినిమా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది, ఆనందం తీస్తుంది మీకు. కానీ ఖచ్చితంగా ఈ సినిమా, మన సినిమా మిమ్మల్ని ఆలోచనతో పాటు ఆనందాన్ని కూడా 100% మీకు ఇస్తుందండి. బలంగా మళ్ళీ చెప్తున్నాం, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ నెక్స్ట్ వీక్లోనే రిలీజ్ డేట్తో రాబోతున్నాం. అది కూడా మీకు అనౌన్స్ చేస్తాం ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లోనే. సో ఖచ్చితంగా మీ సినిమా కింద ఆదరించి మన మోదీ గారి ప్రయత్నాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి చేసిన ఈ చిన్న అడుగుని ఖచ్చితంగా మీరందరూ ముందుకు తీసుకెళ్ళి దీనికి ఒక మంచి శుభం చేస్తారు, అట్ ద సేమ్ టైం మంచి పాజిటివ్గా దీని రిజల్ట్గా మారుస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఒక ఫస్ట్ హీరో దొరికిన ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఈయన నన్ను నమ్మారండి. సో హీఈస్ ద వన్ హూ బిలీవ్డ్ మీ మాట. సో ఈయన ఇచ్చిన సపోర్ట్ కానీ ఇవాళ ఇంత కాన్ఫిడెంట్గా మీ సినిమా గురించి మా కాంట్రిబ్యూషన్. అండ్ వన్స్ మోర్ ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఇంత మాట్లాడి ఇంత ఎక్స్పోజరు నేను మీ అందరి ముందు చెప్పడానికి, నాకు ఇంత అవకాశం ఇవ్వడానికి, నన్ను నమ్మడానికి బిఫోర్ హీరో కన్నా ముందు ఒక ప్రొడ్యూసర్ అయిన వాళ్ళు కావాలి. సో హీఈస్ ద వన్ అండి, హీఈస్ అరవింద్, హీఈస్ నమ్మి ఇది వచ్చారు. సో వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా లేదు, మేము పడిన కష్టానికి ఒక విలువ లేదు. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరిని మేము మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. బట్ ఎట్ ద సేమ్ టైం మా హీరో మాత్రం నా ఫస్ట్ హీరో, లైఫ్లో మర్చిపోలేని ఫస్ట్ హీరో. ఓకే, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.